హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ తత్విని. మీలో ఎవరైనా ఇదే మొదటిసారి మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్. ఈరోజు మనం ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్స్ గురించి మాట్లాడుకుందామండి. ప్రయర్ టు దిస్ వీడియో నేను ఒక వీడియో అప్లోడ్ చేశాను. దీనికన్నా ముందు వీడియో అన్నమాట. మీరు చెక్ చేయొచ్చు, చెక్ చేయని వాళ్ళు ఉంటే. అంటే ఇంట్లోంచి వర్క్ చేయడానికి నేను ఒక కోర్స్ నేర్పిస్తాను అని చెప్పాను. ఎడ్యుకేటెడ్ విమెన్ కానీ, మెన్ కానీ, లేకపోతే గ్రాడ్యుయేషన్ అయిన పిల్లలు కానీ, దాంట్లో ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చాను. అండ్ ఏంటిదంటే నాకు అది చూసిన వాళ్ళు చాలా తక్కువ మంది అండి. అంటే అకార్డింగ్ టు ద వ్యూస్ మనకు తెలుస్తాయి కదా, చాలా తక్కువ వ్యూస్ ఉన్నాయి. బట్ స్టిల్ వాళ్ళల్లోంచే నేను తెలిసిన కొంతమంది నాకు ఫోన్ చేసి వాళ్ళ రెస్పాన్స్ నాకు చెప్తుంటే అసలు అయితే అనిపించింది, చాలా హ్యాపీ అనిపించిందండి. ఇంకా ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా నేను ఏ కోర్స్ గురించి చెప్పాలనుకుంటున్నాను, నేనేం చేస్తున్నాను, ఏంటి, ఇవన్నీ మీతో షేర్ చేసుకుంటానండి. నేను SAP ABAP కన్సల్టెంట్గా చేస్తున్నాను. అంటే టెక్నికల్ కన్సల్టెంట్. దీనిలో టెక్నికల్ అండ్ ఫంక్షనల్ కన్సల్టెంట్స్ అని కూడా ఉంటారండి. ఏ బ్యాక్గ్రౌండ్తో డిగ్రీ చేసిన వాళ్ళు ఏ ఫంక్షనల్ మాడ్యూల్కి సూట్ అవుతారు, ఎవరు టెక్నికల్ కన్సల్టెంట్గా సూట్ అవుతారు అన్నది నేను ఫర్దర్ వీడియోస్లో మీకు చెప్తాను. అండ్ మీరు చేయాల్సిందల్లా మీతో ఒక ల్యాప్టాప్ అండ్ ఆ ల్యాప్టాప్లో మీకు ఎంత స్పేస్ ఉండాలి ఏంటి అన్నది నేను మీకు ఇక్కడ చెప్తాను. స్క్రీన్ మీద కూడా డిస్ప్లే చేస్తాను. మీరు వాటిని చూసి ల్యాప్టాప్ రెడీ చేసుకొని ఉండి నేను చెప్పినట్లు మీరు ప్రిపేర్ అయితే కనుక డెఫినెట్గా రిజల్ట్ ఉంటుందండి. ఓకేనా? మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్స్ రూపంలో నన్ను రీచ్ అవ్వచ్చు. నన్ను అడిగితే కనుక నేను మీకు రిప్లై ఇస్తాను. అండ్ ఇలాంటి వీడియోస్ని ఎలా యూస్ చేసుకోవాలి అన్నది నా వీడియో ద్వారా మీకు తెలుస్తుందన్నమాట. ఓకేనా? మరి రెడీనా మీరు? నేను ఫస్ట్ వీడియో అప్లోడ్ చేసేటప్పటికి మీరు ఎలా అయినా సరే ల్యాప్టాప్ రెడీగా పెట్టుకొని నేను ఇచ్చిన స్పెసిఫికేషన్స్తోనూ అంత SAP దాన్ని లోడ్ చేయించుకోండి. చెప్పాను కదా, ఏ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళినా సరే వాళ్ళు అంటే SAP నేర్పించే వాళ్ళు ఎంతో 500 or 600 తీసుకొని వాళ్ళు లోడ్ చేసి ఇస్తారు మీకు. సో దాన్ని తెచ్చుకున్న తర్వాత నేను మీకు చెప్పింది మీరు అలా ప్రాక్టీస్ చేసేస్తే హ్యాపీగా మీరు కూడా SAP కన్సల్టెంట్గా వర్క్ చేయొచ్చు అండ్ IT ఫీల్డ్కి స్విచ్ అవ్వచ్చు. అండ్ నేను చెప్పేది ఎలా ఉండబోతుంది అంటే కనుక, నేను చెప్పిన పాయింట్స్ చెప్పినట్లు గుర్తుంచుకొని అండ్ అట్ ది సేమ్ టైం నేను చెప్పే టాపిక్తో పాటుగా మీకు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా చెప్తానన్నమాట. ఆ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అంటే కనుక, ఇప్పుడు అదే కనుక మీరు ఏదైనా ఇంటర్వ్యూ అటెండ్ అయితే ఎలా అంటే వాళ్ళు మనల్ని సెలెక్ట్ చేసుకోవడం కాదు, మనకు వచ్చిన ఆఫర్స్ని ఏ కంపెనీలో జాయిన్ అవ్వాలా అనేసి మనం ఆలోచించుకునే రేంజ్లో ఉంటుందన్నమాట. అంటే ఎవరైనా మీ పేరు అడిగితే వితౌట్ ఎనీ థాట్ మీరు ఎంత ఎలోక్వెంట్లీ చెప్తారండి, ఎంత ప్రాంప్ట్గా, చాలా కాన్ఫిడెంట్గా వెంటనే చెప్తారు, ఏ ఆలోచన లేకుండా చెప్తారు. ఎవరైనా మీ పేరు అడిగితే మీరు ఎంత ఈజీగా చెప్తారో అంత ఈజీగా ఈ ఇంటర్వ్యూస్ని మీరు ఫేస్ చేయగలిగేటట్లు రెడీ చేయడం నా బాధ్యత అన్నమాట. అంటే వర్చువల్లీ మీ బాధ్యత నేను తీసుకుంటున్నాను త్రూ మై వీడియోస్. అర్థమైందా ఫ్రెండ్స్? ఓకే, గెట్ రెడీ అండ్ జాబ్ కొట్టడానికి రెడీగా ఉండండి. మీకు ఎంత గ్యాప్ ఉన్నా సరే నో ప్రాబ్లం. ఎలా ఆ గ్యాప్ కవర్ చేసుకోవాలి ఏంటి? గ్యాప్ అంటే స్టడీస్ వదిలేసి వేరే జాబ్లో ఉండి ఇలాంటివన్నీ అన్నమాట. ఇవేమి పెద్ద డ్రాబ్యాక్స్ అయితే కాదు. ఎందుకంటే ఆల్రెడీ వర్క్ చేస్తుంటే కనుక ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే మనము ఆ ఎక్స్పీరియన్స్ని ఫంక్షనల్ ఎక్స్పీరియన్స్గా చూపించుకోవచ్చు. ప్రాబ్లం ఏమీ ఉండదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు మీరు నేర్చుకొని రెడీగా ఉంటే గనక మనం ఎలా అప్లై చేసుకోవాలి అన్నది లాస్ట్లో చెప్తాను.
బట్ ఎలాంటి ఎనీ డిగ్రీ, ఎనీ టెక్నికల్ క్వాలిఫికేషన్, బీఎస్సీ కంప్యూటర్స్, బీకామ్ కంప్యూటర్స్, బీఎస్సీ, బీకామ్, ఎంబీఏ, ఎంసీఏ, ఇంజనీరింగ్, ఎనీ డిసిప్లిన్ అనమాట. ఓకే, డిప్లొమా స్టూడెంట్స్ కూడా ఆప్ట్ చేసుకోవచ్చండి, నో ప్రాబ్లం. స్క్రీన్ మీద నేను ఆల్రెడీ మనకి ల్యాప్టాప్లో కావాల్సిన స్పేస్ అవన్నీ పెట్టాను, నేను చూడండి, చూసి అలా రెడీ అవ్వండి. అట్ ది సేమ్ టైం తప్పకుండా మీకోసం మీరు నేర్చుకోవడానికి, ఇంట్లో ఉండి నేర్చుకోవడానికి అనమాట, బయటకు వెళ్ళి ట్రావెల్ చేసి వాళ్ళకి మనీ పే చేసి ఇవేమీ కాకుండా మీరు ఫ్రీగా నేర్చుకోవడం కోసం మీకోసం మీరు ఒక 1 అవర్ 1.5 అవర్ పర్ డే మీరు స్పెండ్ చేయండి. తప్పకుండా మీ సక్సెస్ని మీరే చూస్తారు. దీనికన్నా ముందు చేసిన వీడియో అయినా ఈ వీడియో అయినా నేను ఎంతసేపు చెప్పినా మర్మరాల్లాగా చాలా చెప్పినా కూడా ఒక్కటే, అంటే ఏం ఒక్కటే అండి, నేను చెప్పేది మీరు నేర్చుకోండి, సక్సెస్ అవ్వండి. ఇదే నేను చెప్తున్నది. మర్మరాలది మీకు ఐడియా ఉందండి? ఇన్ని మర్మరాలు కనిపిస్తాయి, కానీ అది మొత్తం తింటే మనకి ఎంత ఇదవుతుంది. అలాగా నేను ఇప్పుడు ముందు చెప్పిన వీడియో ఇప్పుడు వీడియో అని అనుకోవద్దు. నేను చెప్పే ఒక్కొక్క పాయింట్ జాగ్రత్తగా వినండి, ఇంప్లిమెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిసనింగ్.